డియర్ స్టూడెంట్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థి మిత్రులు కొన్ని నెలల నుంచి నన్ను ఒక విషయాన్ని అభ్యర్థిస్తున్నారు. అదేమిటంటే నేటి ట్రెండ్కు తగ్గట్టుగా భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసులని ఆన్లైన్ ద్వారా అందించాలని వాళ్ళు అడుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో వివిధ పోటీ పరీక్షలకి సిద్ధపడుతున్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బీ కానీ, సివిల్ సర్వీస్ కానీ, వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా సమగ్రమైనటువంటి భారతదేశ చరిత్రని మీకు ఆన్లైన్ ద్వారా అందించేందుకు మొత్తం కూడా సిద్ధం చేయటం జరిగింది. ఇది నాకు వచ్చినటువంటి ఐడియా కంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థి మిత్రుల యొక్క ఆలోచనకి ప్రతిరూపమే ఈ ఉపేంద్ర హిస్టరీ అకాడమీ ద్వారా మీకు అందించేటటువంటి హిస్టరీ క్లాసులు. ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి మిత్రులు రాష్ట్రాల్లోని చాలా డిపార్ట్మెంట్లలో మన స్టూడెంట్స్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నన్ను అభినందిస్తున్న విషయం ఏంటంటే, ఆ టాపిక్ నా టాపిక్గా కానే కాకుండా దాన్ని ఒక కథలాగా, అంటే స్టోరీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా మేము ప్రతి ప్రశ్నకు కూడా తరుముకోకుండా ఆన్సర్ చేయగలిగాము. దానికి కారణం ఏంటంటే హిస్టరీని ఎంటర్టైన్మెంట్గా చెప్పటం ఒకటి, రెండోది కథ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయటం అనేటటువంటిది మాకు బాగా ఉపయోగపడిందని చెప్పి నన్ను ఎప్పుడు కూడా అభినందిస్తుంటారు. అయితే నేటి ట్రెండ్కు తగ్గట్టుగా ఇంకా దీన్ని సమగ్రంగా అందించాలన్న ఉద్దేశంతో మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ ద్వారా మీకు సమగ్రమైనటువంటి భారతదేశ చరిత్రని అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది నాకు వచ్చిన ఐడియా కంటే మీరు ఇలా అందిస్తే మేము బాగా చదువుకోగలుగుతాం, అద్భుతమైనటువంటి ఉద్యోగాలు సాధించుకోగలుగుతాం అని చెప్పి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులు నన్ను కొన్ని నెలల నుంచి అభ్యర్థిస్తున్న నేపథ్యానికి రూపంగా వచ్చినాయే ఈ హిస్టరీ క్లాసులు. విద్యార్థి మిత్రులు ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక మీరు భవిష్యత్తులో ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా కూడా దానికి గట్టి సమాధానం ఏంటంటే ఈ హిస్టరీ క్లాసులు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పాఠాన్ని పాఠంగా మాత్రమే చెప్పటమే కాకుండా దాన్ని ప్రతిదీ కూడా కథ రూపంలో మీకు ఎల్లకాలం గుర్తుండేటట్టుగా ఈ క్లాసుల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, లెసన్ చెప్పటంతో పాటు నేటి ట్రెండ్కు తగ్గట్టుగా ఎలా ప్రశ్న అడిగేటటువంటి విధానాన్ని కూడా మీకు ఇక్కడ నేర్పటం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన సమగ్ర భారతదేశ చరిత్రకు సంబంధించిన ఆన్లైన్ క్లాసుల్లో ప్రతి టాపిక్ని మీకు రివిజన్ నోట్స్ రాసుకునేటట్టుగా. ఎందుకంటే ఈ మధ్యనే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చినటువంటి విద్యార్థి మిత్రులు చాలా ఇబ్బంది పడే అంశం ఏంటంటే, రివిజన్ నోట్స్ ఎలా రాసుకోవాలనేటటువంటిది వారికి సరైనటువంటి అవగాహన లేదని చెప్పి నా దృష్టికే చాలాసార్లు తీసుకొస్తున్నారు. అంటే ఇక కొద్ది రోజుల్లో ఎగ్జామ్ ఉందనగా ఒకసారి రివిజన్ చేసుకోవటానికి నోట్స్ రాసుకునే విషయంలో మేము కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఏది ఇంపార్టెంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపండి అని చెప్పి నన్ను అభ్యర్థిస్తున్న నేపథ్యంలో ప్రతి టాపిక్ని కూడా మీరు రివిజన్ నోట్స్ రాసుకునేటట్టుగా స్లైడ్స్ రూపంలో మీకు వివరించటం జరుగుతుంది సమగ్రంగా. ఇందులో ఎలాంటి డౌటు లేదు. క్లాసులు చూశాక మీరే చెప్తారు. నేను వీటి గురించి మాట్లాడేదానికంటే మీరే ఖచ్చితంగా 100కి 100% కాదు సార్, 200% మీరు మాకు న్యాయం చేశారంటారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన క్లాసులు తీసుకున్న పిల్లవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ విషయంలో ఎలాంటి డౌటు లేదు. ఇంకా నేను వాళ్ళకి ఎక్కువ క్లాసులు అందించరు, ఎందుకంటే ఇది మన యాప్. నేను ఎంత కష్టపడితే అంత పేరు వస్తుందనే ఉద్దేశం నాకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను కష్టపడి మీకు క్లాసులు అందిస్తే మీరే నాకు సగం పబ్లిసిటీ చేసి పెడతానన్న నమ్మకం నాకు ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకని ప్రత్యేకంగా ప్రతి టాపిక్ కూడా స్లైడ్స్ రూపంలో అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాదు, ఆ టాపిక్ మీద అవగాహన వస్తే సరిపోదు, దాన్ని బిట్టు రూపంలో ఎలా మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే మీరు నాలాగా హిస్టరీ క్లాసులు చెప్పడానికి మీరు హిస్టరీ నేర్చుకోవటం లేదు.
రేపు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత తరుముకోకుండా ఎలాంటి అనుమానం లేకుండా ఆ ప్రశ్నకు ఆన్సర్ పెట్టాలంటే దానికి సంబంధించినటువంటి బిట్ బ్యాంకుని ఓసారి మనం ప్రాక్టీస్ చేయాలి. అర్థమైంది కదా? బిట్ బ్యాంకుని ప్రాక్టీస్ చేస్తే దాని మీద సమగ్రమైనటువంటి అవగాహన వస్తుంది. అంటే పాఠం విన్నాం, ఆ పాఠాన్ని ఎలా బిట్టు టైపులో అడగటానికి అవకాశం ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఆ టాపిక్ తర్వాత నేటి ట్రెండ్కు తగ్గట్టుగా, ఓకేనా, నేటి ట్రెండ్కు తగ్గట్టుగా ఆబ్జెక్టివ్ బిట్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా జతపరచటాలు ఇస్తుండు. ఏ సబ్జెక్టు గురించి ఇస్తుండో ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ మన భారతదేశ చరిత్రకు, ముఖ్యంగా చరిత్ర విభాగానికి సంబంధించి, అది తెలంగాణ చరిత్రే కావచ్చు, భారతదేశ చరిత్రే కావచ్చు, ప్రపంచ చరిత్రే కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రే కావచ్చు, హిస్టరీ టాపిక్లో మాత్రం ఎక్కువగా ఏ విధానాన్ని పాటిస్తున్నాడంటే జతపరచటాలైనా ఇస్తున్నాడు, లేకపోతేనేమో ప్రతిపాదనలను ఇస్తున్నాడు. ప్రతిపాదన ఏ, ప్రతిపాదన ఆర్ అనే విషయంలో ఇస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే క్రింది వాటిలో సరైనది ఏదనేటటువంటి విషయంలో ఇస్తున్నాడు. అంటే ఇలా ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఆన్సర్ కరెక్ట్గా చేయాలంటే ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన ఉంటేనే చేయగలుగుతాం. అది మీరు ఎన్నిసార్లు పాఠాలు చదువుకొని పోయినా దాన్ని ప్రాక్టీస్ చేసి వెళ్తేనే అక్కడ మనం 2.5 గంటల్లో మన హిస్టరీకి సంబంధించుకున్నటువంటి టైంలో న్యాయం చేయగలుగుతాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రాక్టీస్ పేపర్లతో ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా అన్ని టాపిక్లు, ఒక టాపిక్ కాదు, అన్ని టాపిక్లని కూడా దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ కంటే ముందు మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి హిస్టరీకి, అంటే ఇగో ఈ టాపిక్ మీద, అంటే ఇప్పుడు మీ ప్రతి పాఠము మీకు పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఒకటి, అంటే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఒకటి, పాఠం మొత్తం ఇగో ఇది. తర్వాత ఆ పాఠం అయిపోయిన తర్వాత బిట్ బ్యాంక్ అనేటటువంటిది ఒకటి, బిట్స్, ఓకేనా. మూడవది ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ అనేటటువంటి బిట్లో, ఓకే కదా. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక అతి తక్కువ టైంలో ఎగ్జామ్ ఉంది, ఇంకో 2-3 రోజుల్లో ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ టైంలో ఈ టాపిక్లు అన్నీ చదవాలంటే టైం సరిపోవట్లేదు అనుకోండి, అప్పుడు బిట్ బ్యాంక్ వరకు ప్రాక్టీస్ చేసుకునేటట్టుగా. ఆ తర్వాత ఇంకా అంత కూడా టైం సరిపోవట్లేదు, రేపో ఎల్లుండో ఎగ్జామ్ ఉందన్నప్పుడు ఆబ్జెక్టివ్ టైప్లో మనం ప్రాక్టీస్ చేసుకునే విధంగా, అంటే మీరు క్లాసులు విని ఓహో ఇదా ఈ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్లు అనేటట్టుగా మీకు అవగాహన వచ్చేటట్టు, అంటే తక్కువ టైంలో కూడా రివిజన్ చేసుకునే విధంగా నేను మీకు ఇక్కడ ఎన్నో ప్రయత్నాలు చేశాను. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఆబ్జెక్టివ్ బిట్లదే ఒక పాఠానికి సంబంధించిన వింటున్నారనుకోండి, ఆబ్జెక్టివ్ బిట్లు అంటే ఏదో బిట్టుని టక్ ఎక్స్ప్లెయిన్ చేయటమే కాదు, ఆ మొత్తం ఆ టాపిక్ మీద కూడా ఆబ్జెక్టివ్ బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అద్భుతమైనటువంటి అవగాహన వచ్చేటట్టుగా మీకు నేను కథ రూపంలో, ప్రతి విషయంలో కూడా నేను మీకు కథ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఎందుకంటే నేను కూడా మీలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. తక్కువగా టైం ఉంటున్నప్పుడు టెన్షన్ అనేటంటే చాలా ఉంటుంది. ఒకే టాపిక్ని ఒక రోజు మొత్తం చదివేదానికంటే ఎక్కువ టాపిక్లు తక్కువ టైంలో కవర్ చేస్తే ఎక్కువ మార్కులు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక రోజు రేపో ఎల్లుండో ఎగ్జామ్ ఉందన్నప్పుడు ఓ సింధు నాగరికతను, ఆర్య నాగరికతను పట్టుకొని మనం వేలాడితే ఆ రోజు మొత్తం సింధు నాగరికత చదివితే మనకు వచ్చేది 1-2 బిట్లు. అదే ఇట్లా టాపిక్ వదిలేసి బిట్ బ్యాంకులో లేక ఆబ్జెక్టివ్ బిట్లోనే ఇలా ప్రిపేర్ అయినాం అనుకోండి, మనం తెలివిగా ఎక్కువ మార్కులు కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో అనుమానాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఏ టాపిక్లో మనకి ఏమి అవగాహనలు ఉన్నాయి, అసలు ఆ టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు ఏది మీద పూర్తి అవగాహన ఉండేటట్టుగా నేను మీకు ఈ సమగ్ర భారతదేశ చరిత్రకు సంబంధించిన ఆన్లైన్ క్లాసులు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనే అద్భుతం అని చెప్తున్నానంటే ఈ క్లాసులు విన్నాక మీరే ఇంకా చాలా తక్కువ చెప్పారు సార్, చాలా బాగా ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాల్లో నా క్లాసులు విని గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన పిల్లవాళ్ళు వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు, నాకు పాఠాన్ని పాఠంగా కాకుండా స్టోరీ రూపంలో చెప్పబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానన్నారు. ఇక ఇప్పుడు భవిష్యత్తులో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులు ముఖ్యంగా ఇవి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కోసమే కాదు, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా హిస్టరీ కోసం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి బాధపడకుండా భయపడకుండా సులభంగా హిస్టరీ నేర్చుకునేటట్టుగా ఈ ఆన్లైన్ క్లాసులను తయారు చేశాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే అమ్మ, ఇవి ఆన్లైన్ క్లాసులకి అమౌంట్ చూసినట్టయితే 999 రూపాయలని నిర్ణయించడం జరిగింది. ఓకేనా. ఈ క్లాసులు ప్రతి టాపిక్తో బిట్లతో పాటు ఆబ్జెక్టివ్ బిట్లని సమగ్రంగా అందిస్తున్నాను.
ఇస్తున్నాను కాబట్టి 999 రూపాయలు దీనికి ఫీజు. నెక్స్ట్ విషయం ఏంటంటే సంవత్సర కాలం పాటు, ఓకే కదా, ఒక సంవత్సరం కాలం పాటు ఈ క్లాసులు మీకు ఆ ఫీజు కట్టినట్టయితే అందుబాటులో ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే చూడండి 9966345453, ఓకేనమ్మా, 9966345453. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం మళ్ళీ చెప్తున్నా, ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లో కూడా అమౌంట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించను. ఆఫర్లు పెట్టడం కానీ ఓకేనా, కూపన్ కోడ్ ఇవ్వటం అనేటటువంటిది దయచేసి చేయను. ఎందుకంటే చాలామంది పిల్లలు ఆఫర్ పెట్టను, కూపన్ కోడ్ ఇవ్వను అని చెప్తారు. కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను, ఈ క్లాసులని మీరు ప్రతిదీ కూడా నోట్స్ రాసుకునే విధంగా ఎన్నో స్లైడ్స్ని పొందుపరచడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఆ ప్రతి టాపిక్ సంబంధించి సమగ్రంగా వివరించాను. ఎన్నో క్లాసులు దీంట్లో వీడియో క్లాసులు ఉన్నాయి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక మాట ఏంటంటే ఈ క్లాసులు నా ప్రాణం పెట్టి చేశాను, మీరే దాన్ని అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇక ఈ క్లాసులు కనుక వింటే మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ పబ్లికేషన్స్ జోలికే పోవాల్సిన అవసరం లేకుండా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఈ అవకాశాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉపయోగించుకొని రేపటి రోజున మన 2 తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి గవర్నమెంట్ జాబుని సాధించే విధంగా నేను తయారు చేశాను. ఖచ్చితంగా ఈ క్లాసుల ద్వారా మీ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ క్లాసులు విన్నాక మీరే చెప్తారు.